హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఈరోజు మనం దోశ పిండిని ఏ విధంగా కలుపుకోవాలనేది నేను చూపిస్తున్నాను. మనకు దోశ అనేది క్రిస్పీగా టేస్టీగా వచ్చిద్దండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు. నేనైతే 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. అందులోకి 1 స్పూను మెంతులు, మనం కొలిచిన గ్లాస్తోనే సగం గ్లాస్ వరకు సగ్గుబియ్యం, ఈ మూడింటిని కలిపి బాగా కడిగేసుకోవాలి. 4-5 సార్లు ఇప్పుడే కడిగేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా కడిగేసుకొని మనకు దానికి పైన వాటర్ వచ్చేదాకా మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం కొలిచిన గ్లాస్తోనే 1 గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు వాడితే మనకు దోశ అనేది బాగా మెత్తగా క్రిస్పీగా వచ్చిద్దండి. చూసారా, ఈ విధంగా 2 నానేసుకోండి. ఒక 4-5 గంటలు నానిన తర్వాత చూసారా ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పొట్టు మినపప్పులో మేము నానబెట్టిన బియ్యాన్ని 2 కలిపేద్దాము. 2 బాగా కలిపేసుకోండి. ఈ దోశ అనేది చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకు కావాల్సిన పల్సంగా మనం వేసుకోవచ్చు దోశని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, చాలా బాగుంటుందండి దోశ. టేస్ట్ కూడా ఎర్రగా వచ్చిద్ది దోశ. కొంతమంది పిండి పట్టితే వైట్గా వచ్చిద్ది దోశ, కానీ ఇది ఆ విధంగా రాదండి. మనం లాస్ట్ పిండి వరకు కూడా మనకు దోశ అనేది ఎర్రగానే ఉంటుంది. ఇప్పుడు మిగతా వాటిని కూడా అలాగే మిక్సీ పట్టేసుకుందాము. చూసారా, దోశ అనేది ఏ విధంగా వస్తుందో. పెనానికి అనేది అంటుకోదండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, నేను 1 గరిటె పిండి వేశాను. మనకు ఎంత పలసంగా వస్తుందో దోశ. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి పచ్చి టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా, పెనానికి అసలు అంటుకోదండి అట్టనేది. అంత ఈజీగా వచ్చేసిద్ది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. దోశ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చిద్దండి. చూసారా, మనకు కావాల్సినంత పలసగా మనం వేసుకోవచ్చండి దోశ అనేది. ఇంతేనండి, సింపుల్. మనం ఈ విధంగా అనేది మనం పిండిని పట్టి పెట్టుకుంటే చాలా రోజుల వరకు టేస్టీగా మనం క్రిస్పీగా వేసుకోవచ్చు దోశలు అనేది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పిండిని. చూసారా, మనకు లాస్ట్ దోశ పిండి అయిపోవడానికి వచ్చినప్పుడు కూడా ఇదే కలర్ వచ్చిద్దండి దోశ మాత్రం. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖుదా హాఫీజ్.